నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. బీజేపీ ఫైర్ బ్రాండ్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వరుసగా రెండోసారి గెలిచినప్పటి నుంచి ఆయన పెద్దగా మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా అసంతృప్తితో ఆయన రగిలిపోతున్నారా? పార్టీ నేతలపై అలకబూనారా? లోగుట్టేంటి? ధర్మపురి అరవింద్ తెలంగాణ రాజకీయాల్లో ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ఆ మాటకొస్తే బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా అతి కొద్ది కాలంలోనే గుర్తింపు సంపాదించుకున్నారు అరవింద్. కమలం పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించారు ధర్మపురి అరవింద్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన సాగుతున్న సమయంలో వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన గులాబీబాస్ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. ఇక అప్పట్నుంచి అవకాశం దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై మాటల తూటాలు పేల్చేవారు అరవింద్. తన తండ్రి దివంగత నేత డి శ్రీనివాస్ మొదట కాంగ్రెస్లో, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన అరవింద్ మాత్రం బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రధాని మోడీ వీరభక్తుడిగా చెప్పుకునే ధర్మపురి అరవింద్ మోడీ పాలన, కమలం సిద్ధాంతాలు చూసి ఆకర్షితుడై ఆ పార్టీ గూటికి చేరారు. తండ్రి మరో పార్టీలో ఉన్నా, తాను బీజేపీలో ఉన్నా విమర్శల విషయంలో మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గలేదు అరవింద్. ఇదే క్యాడర్లో ఆయనపై నమ్మకం పెంచిందని చెబుతారు. ప్రజల విషయానికొస్తే అప్పటి వరకు నిజామాబాద్ ఎంపీలుగా పనిచేసిన మధు యాష్కి, కల్వకుంట్ల కవిత తమ హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్న వాదన ఓటర్ల నుంచి వినిపించింది. ప్రధానంగా పసుపు బోర్డు నిజామాబాద్కు తీసుకొచ్చే విషయంలో వీళ్లు సఫలం కాకపోవడంతో ప్రజలకు అరవింద్ ఆశాదీపంలా కనిపించారు. పైగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరు సంపాదించారు అరవింద్. ఇవన్నీ కలిసి వచ్చి ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా కేసీఆర్ తనయ కవితపై విజయం సాధించే వరకు వెళ్లింది. అప్పట్నుంచి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ధర్మపురి అరవింద్. ప్రధానంగా బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి రాష్ట్రానికి పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోడీతో ఓ ప్రకటన చేయించగలిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ గెజిట్ కూడా విడుదల చేసింది. ఇంతవరకు పని జరిగిందంటే అదంతా అరవింద్ వల్లే అంటారు బీజేపీ స్థానిక నేతలు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ధర్మపురి అరవింద్. కానీ దురదృష్టం వెంటాడడంతో ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కు తగ్గకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి నిజామాబాద్ స్థానం నుంచి బరిలో దిగారు. అరవింద్ పనితీరు, మోడీ హవా కలిసి రావడంతో వరుసగా రెండోసారి ఎంపీ అయ్యారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత కొన్ని రోజుల నుంచి సీన్ మారిపోయింది. మోడీ క్యాబినెట్లో చోటు దక్కుతుందని ధర్మపురి అరవింద్ ఆశించినా ఆ ఛాన్స్ దక్కలేదు. కిషన్ రెడ్డితో పాటు తన పొరుగునే ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి స్థానం లభించింది. కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా వరిస్తుందని ఆశించారు. కానీ ఇప్పటివరకు దాని ఊసే లేకపోగా మరో నేత మల్కాజ్గిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. వరుసగా 2 సార్లు ఎంపీగా గెలవడం, పైగా కవిత లాంటి పెద్ద నాయకురాలిని ఓడించి మరీ గెలిచినా తనపై పార్టీలోనే ఉన్న కొందరు నేతలు వ్యతిరేక ప్రచారం చేయడం వల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడం లేదన్న ఆలోచనలో ధర్మపురి అరవింద్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కమలం రాజకీయాలపై పైకి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ప్రస్తుతానికి మౌనమే మంచిదన్న భావనలో ధర్మపురి అరవింద్ ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ.
రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.